డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం అల్ట్రాన్ హబ్ ఏ విధంగా చూడాలి. చాలా మంది చెప్తున్నారు అల్ట్రాన్ హబ్ కనిపించట్లేదని చెప్పి. దానికి ఆ, ఇది ఈ వీడియో మీరు చూస్తే ఇక్కడ మీకు జవాబు అనేది దొరుకుతుంది. ఫస్ట్ మీరు backoffice.mavi.global/login. ఇది టైప్ చేయాలండి, www.backoffice.mavi.global.login. ఓకే. సో ఇది మీరు ఈ యూఆర్ఎల్ అంటే మీ యొక్క బ్రౌజర్ లో ఇది టైప్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా రావడం జరుగుతుంది. మీ యొక్క మావి గ్లోబల్ ఏదైతే అకౌంట్ ఉందో దానికి సంబంధించిన యూజర్ నేమ్ అంటే దానికి సంబంధించిన ఈమెయిల్ అడ్రస్, దానికి సంబంధించిన పాస్వర్డ్, మీ మావి గ్లోబల్ అకౌంట్ యొక్క యూజర్ నేమ్, ఈమెయిల్ అడ్రస్ అండ్ మావి గ్లోబల్ పాస్వర్డ్ మీరు టైప్ చేసి సైన్ ఇన్ అని చెప్పి క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా మనకు ఒక చిన్న ఫజిల్ లాంటిది వస్తుంది. అది మీరు ఆ, అది కరెక్ట్ చేయండి. మీకు బ్యాక్ ఆఫీస్ అనేది మీకు ఈ విధంగా వస్తుందండి. ఇది మనకి మావి గ్లోబల్ యొక్క బ్యాక్ ఆఫీస్. అయితే మీకు మీరు మొబైల్ నుంచి చేస్తే కనుక మీకు కొద్దిగా డిఫరెంట్గా వస్తుంది. ఓకే. మీరు మొబైల్ అయితే ఏం చేయాలంటే మొబైల్ అయినా డెస్క్టాప్ అయినా కూడా సేమ్ అంతా సిస్టమ్ ఒకటే ఉంటుంది. ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇది మీకు ఒక మెనూ బార్ వస్తుంది. సో హోమ్, మై టీమ్, ఎర్నింగ్స్ అని చెప్పి ఇక్కడ మై హబ్స్ ఉంది కదా. మై హబ్స్, చాలా మంది ఇక్కడ స్టేకింగ్ హబ్స్ లకు వెళ్తున్నారు. స్టేకింగ్ హబ్ లకి వెళ్ళి ఆ చూసి అయ్యో నా హబ్స్ లేవు కదా, ఇదేంది కొనమంటుంది అని చెప్పి వాళ్ళు కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతున్నారు. మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ మీరు స్టేకింగ్ హబ్స్ కాదండి, మై హబ్స్ అనే దాంట్లోకి వెళ్ళాలి. ఓకేనా. మై హబ్స్ అనే దాంట్లోకి వెళ్ళాలి. మీరు మై హబ్స్ లకు వెళ్ళిన తర్వాత ఆ ఇక్కడ చూడండి. మై హబ్స్ లకు వెళ్ళిన తర్వాత ఇక్కడ ఇంకొక కొంతమంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఏంటి అంటే ఆ ఇది మీకు మొబైల్లో ఓపెన్ చేస్తే కనుక మీకు మొబైల్లో ఆ మొబైల్ స్క్రీన్ అనేది చిన్న స్క్రీన్ కాబట్టి అంటే ఇది ఆ, నేను ల్యాప్టాప్ నుంచి చేస్తున్నా. మీకు ల్యాప్టాప్ అయితే ఒకే స్క్రీన్ లో మీకు కనిపిస్తుంది. ఇక్కడ మీకు స్టేకింగ్ అనేది ఉన్నది కదా, ఇది మీ అల్ట్రాన్ హబ్. గేమింగ్ అంటే మీ యొక్క లోటో డే, పేమెంట్ అంటే ఫ్లిప్ మీ, ట్రేడింగ్ అంటే ఫినప్, బిగ్ వేల్ అంటే ఇది మీమ్ మీమ్ టోకెన్, ట్రావెల్ అంటే ట్రావెల్ యూషన్ అని చెప్పి ఒక కొత్త ప్రొడక్ట్ వచ్చింది. ఆకాశ అంటే ఆకాశ అని చెప్పి ఇంకొక కొన్ని నోట్స్ తీసుకొస్తున్నారు. చాలా మందికి బహుశా ఈ ట్రేడింగ్, బిగ్ వేల్, ట్రావెల్, ఆకాశం మీద మీకు ఐడియా లేకపోవచ్చు. బట్ అఫ్ కోర్స్ మెజారిటీ పీపుల్ కి మాత్రము గేమింగ్ అంటే లోటో డే అని, పేమెంట్ అంటే ఫ్లిప్ మీ అని తెలుసు. అఫ్ కోర్స్ ఇక్కడ మీకు స్టేకింగ్ అంటే అల్ట్రాన్ హబ్ అండి. ఓకేనా. స్టేకింగ్ అంటే అల్ట్రాన్ హబ్. అయితే మీరు మొబైల్లో ఓపెన్ చేసిన తర్వాత మొబైల్ స్క్రీన్ అనేది చిన్నగా ఉంటుంది కాబట్టి మీకు మొబైల్ ఏం కనిపిస్తుంది అంటే మై హబ్స్ లకు వెళ్ళిన తర్వాత క్లిక్ చేయగానే ఆటోమేటిక్ గా మీకు ఈ ఆకాశ, ట్రావెల్ ఆ, లేదంటే ఈ బిగ్ వేల్ మాత్రమే కనిపిస్తాయి. ఓకే. ఆ, మీరు స్క్రోల్ చేస్తే అంటే మీరు రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్, మీ మొబైల్ స్క్రీన్ లా రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ స్క్రోల్ చేస్తే మీకు ట్రేడింగ్, పేమెంట్, గేమింగ్, స్టేకింగ్ అనే ఆప్షన్స్ మీకు కనిపిస్తాయి. ఎందుకు అంటే మీ మొబైల్ స్క్రీన్ అనేది చిన్నది. మెజారిటీ మెంబర్స్ మొబైల్ మొబైల్ స్మార్ట్ ఫోన్ లో ఓపెన్ చేసిన తర్వాత కనిపిస్తా లేదని చెప్పి చాలా చాలా కంగారుగా ఫోన్లు చేయడం, మెసేజ్లు చేయడం, ఏదో జరిగిందని చెప్పి ఆ, కొద్దిగా కంగారు పడుతున్నారు. ఏం జరగలేదండి. మీరు స్క్రోల్ చేయండి. మీరు లెఫ్ట్ టు రైట్ టు లెఫ్ట్ స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేస్తే మీకు ఇక్కడ లాస్ట్ కు స్టేకింగ్ అనే ఆప్షన్ వస్తుంది. ఈ స్టేకింగ్ అంటే అల్ట్రాన్ హబ్, గేమింగ్ అంటే లోటోడే హబ్, పేమెంట్ అంటే ఫ్లిప్మీ హబ్, ట్రేడింగ్ అంటే పినప్ హబ్, బిగ్ వేల్ అంటే ఇది బిగ్ వేల్ అనే మీమ్ టోకెన్, ట్రావెల్ అంటే ట్రావెల్ యూషన్ అనే ఒక ట్రావెల్ కి సంబంధించిన ప్రొడక్ట్, ఆకాశ అంటే సూపర్ నోట్స్. ఓకే. వీటితో మనకు సంబంధం లేదు. ఇక్కడ మీకు లాస్ట్ లో మీకు స్టేకింగ్ అనేది కనిపిస్తా ఉంది కదా, జస్ట్ దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి. ఇక్కడ మీకు మై అల్ట్రాన్ స్టేకింగ్ అప్ ఎన్ఎఫ్టీ సమ్మరీ అని వచ్చింది ఇక్కడ. బేస్ స్టేక్ ఎన్ని అల్ట్రాన్ కాయిన్స్ ఉన్నాయి, టోటల్ స్టేక్ ఎంత, తర్వాత నెక్స్ట్ మీరు మీ అబ్బుకు ఎంత పే చేసారు, తర్వాత దానికి సంబంధించిన అది ఎప్పుడు ఆ హబ్బును మీరు ఎప్పుడు పర్చేజ్ చేసారు, 4th జూలై, బేస్ స్టేక్ ఎంత, టోటల్ స్టేక్ ఎంత, ఎర్నింగ్స్ ఎంత, ఇప్పటికి ఎంత కాలం అయింది. ఇవన్నీ కూడా మీ యొక్క ఆర్డర్ ఐడి, ఎన్ఎఫ్టి ఐడి, ఇవన్నీ కూడా మీకు చాలా క్లియర్ గా కనిపిస్తాయండి. ఓకే. ఎవరు కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు. డియర్ ఫ్రెండ్స్, చాలా సింపుల్. మీరు చేయాల్సింది ఏంటి అంటే జస్ట్ ఇది మీకు మొబైల్ స్క్రీన్ లో కనిపించదు కాబట్టి జస్ట్ మీరు దాన్ని
స్క్రోల్ చేయాలి. రైట్ టు లెఫ్ట్. ఓకే. కుడి వైపు నుంచి ఎడమ వైపు మీ మొబైల్ స్క్రీన్‌ల జస్ట్ మీ వేలుతోటి స్క్రోల్ చేస్తే మీకు మీ స్క్రీన్‌ల బిగ్ వేల్, ట్రేడింగ్, పేమెంట్, గేమింగ్, స్టేకింగ్ అనేది కనిపిస్తది. ఓకే. సో, ఆ తర్వాత మీరు స్టేకింగ్ అనే దాని మీద క్లిక్ చేస్తే సో, మీకు సంబంధించిన హబ్స్ మై అల్ట్రాన్ స్టేకింగ్ హబ్ ఎన్ఎఫ్‌టి అనేది దానికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ వస్తాయి. సో, మీ ఎవరు కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు. మీరు మొబైల్ స్క్రీన్‌ల ఓపెన్ చేస్తున్నారు కాబట్టి సో, మొబైల్ స్క్రీన్ అనే ఏదైతే దాని విడ్త్ తక్కువుంది గాబట్టి, మీకన్ని ఆప్షన్స్ ఒకే స్క్రీన్‌లో కనిపియయి. మీరు ల్యాప్‌టాప్‌లో గాని, డెస్క్‌టాప్‌లో గాని ఓపెన్ జేస్తే మీకు గనిపిస్తాయి. దురదృష్టం కొద్దీ నిన్న ఒక ఇద్దరు, ముగ్గురు వ్యక్తులు గూడా ల్యాప్‌టాప్‌లో ఓపెన్ జేసినా గూడా, మరి వాళ్ళకి ఐడియా ఉందా? లేదా? అనేది తెలవదు. బహుశా వాళ్ళకు స్టేకింగ్ అంటే అర్థం కాకపోవచ్చు. సో, అందుకని జెప్పి వాళ్ళు నాకు మెసేజ్ జేయడం జరిగింది. సో, స్టేకింగ్ అంటే అల్ట్రాన్ హబ్ అండి. గేమింగ్ అంటే లోటోడే హబ్బు. పేమెంట్ అంటే ఫ్లిప్‌మి హబ్బు. ట్రేడింగ్ అంటే ఫినప్ హబ్బు. బిగ్ వేల్ అంటే ఇది ఒక మీమ్ టోకెన్. ట్రావెల్ అంటే ట్రావెల్యూషన్. ఆకాష్ అంటే ఆకాష, సూపర్ నోట్స్. ఆఫ్‌కోర్స్ ఇవి చాలా మందికి వీటి పేర్లేంది తెలవకపోవచ్చు. బట్ స్టేకింగ్ అంటే మాత్రం అల్ట్రాన్ స్టేకింగ్ హబ్ అంటాం గదా! స్టేకింగ్ అంటే అల్ట్రాన్ అనేది గుర్తుపెట్టుకోండి సరిపోతది. ఇక్కడ మీకు అల్ట్రాన్ అని జెప్పి స్టేకింగ్ అనేది రాయరు. సో, స్టేకింగ్ అనేది క్లిక్ జేస్తే ఆటోమేటిక్‌గా దానికి సంబంధించిన డీటెయిల్స్ ఒస్తాయి. ఇక్కడ మీకు క్లియర్‌గా మెన్షన్ జేసినాము మై అల్ట్రాన్ స్టేకింగ్ హబ్ అని. సో, దానికి సంబంధించిన సమ్మరీ అంతా గూడా ఇక్కడ మీకు క్లియర్‌గా రావడం జరుగుతది. సో, దీని మీద ఎట్లాంటి కన్‌ఫ్యూజన్ లేదు. సో, మై డియర్ ఫ్రెండ్స్ మీరెవరు గూడా కంగారు పడాల్సిన అవసరం లేదు. హైరాణ పడాల్సిన అవసరం లేదు. ఎక్కడికి పోలేదు. జస్ట్ మీకు మొబైల్ స్క్రీన్‌లో కనిపియదు. సో, జస్ట్ స్క్రోల్ చేయండి మీకు కనిపిస్తది. చాలా సింపుల్ అండి. సో, బహుశా ఈ వీడియోలో ఇంకా మీకు చాలా క్లారిటీతోని చెప్తున్నా. ఆల్రెడీ మీకు ఇంతకుముందు ఒక వీడియో క్రియేట్ చేయడం జరిగింది. బట్ అయినా గూడా మన మిత్రులకు అర్థం కావట్లేదని చెప్పి మళ్ళీ ఒక ఆహ్, ఇంకా చాలా మంచి ఎక్స్‌ప్లనేషన్‌తోని ఈ వీడియో తయారు చేస్తున్నాము. సో, కాబట్టి దయచేసి మిత్రులు అర్థం చేసుకుంటారని చెప్పి నేను కోరుతున్నా. సో, థాంక్ యూ సో మచ్. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్.